జెమినీ ఏఐ ఏదైతే ఏంటి పేరు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు జెమినీ ఏఐ ఫోటోసే వస్తున్నాయి. ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. ముందే అమ్మాయిలకు బట్టలంటే కొంచెం ఆశ ఎక్కువనే ఉంటుంది. కానీ అదే మీ కొంప ముంచుతుంది. ఇప్పుడు ఏఐ ద్వారా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు బాగానే అనిపిస్తుంది. కానీ ప్రతి ఫోటో అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు కొంచెం ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అప్‌లోడ్ చేయండి. రీసెంట్‌గా భవానీ అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒక ఫోటోని బ్లాక్ శారీలో రెట్రో స్టైల్‌లో చూద్దాం అనుకోని జెమినీ ఏఐలో అప్‌లోడ్ చేసింది. ప్రాంప్ట్ ఇచ్చింది. తను అప్‌లోడ్ చేసిన ఫోటో వచ్చేసి గ్రీన్ ఫుల్ స్లీవ్ ఫోటో అప్‌లోడ్ చేసింది. అయితే అక్కడే ఒక షాకింగ్ ఏంటి అంటే ఆమె ఎడమ చేతికి ఉన్న పుట్టుమచ్చ కూడా చూపిస్తుంది. అంటే ఎంత అప్డేట్ ఉందో చూడండి. పుట్టుమచ్చలు కూడా చూపిస్తుంది అంటే వెరీ డేంజరస్ సిచ్యువేషన్‌లో ఉన్నాం మనం. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అనంటే జెమినీ ఏఐలో ఫోటో అప్‌లోడ్ చేసి డౌన్‌లోడ్ అయ్యాక చూసుకొని మురిసిపోతుంటూనే ఆ ఆనందం ఎంతసేపు ఆగలేదు. ఆయన అకౌంట్‌లో 7,00,000 డెబిట్ అయ్యాయట. ఏది ఫేక్, ఏది నిజం అని ఒకటికి 2 సార్లు ఆలోచించి ఫోటో అప్‌లోడ్ చేయండి. మనకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది కదా! ఆ ప్రైవసీ లేకుండా పోతుంది జెమినీ ఏఐ వల్ల, ఈ వైఫై, 5G వల్ల. ఈ ఏఐ కూడా కొంతవరకు మంచిదే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఇది సినీ ఇండస్ట్రీకి సరిపోతుంది కానీ మన పర్సనల్ లైఫ్‌కి అంత సూట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఫోటోని అప్‌లోడ్ చేసే ముందు మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి అప్‌లోడ్ చేయండి అని. సో ఏదైనా ఆలోచించి వాడండి ఏఐని కూడా. జెమినీ ఏఐ వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత. మనం మంచికి వాడుకోవాలి అని అనుకుంటే మంచే జరుగుతుంది. చూడాలి ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.